వివాదాస్పద డైరెక్టర్గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తర్వాత జరిగిన పరిణామాలు, లక్ష్మీ పార్వతి మూలంగా ఎన్టీఆర్కు ఆయన కుటుంబం దూరమైన విధానం, చంద్రబాబు నాయుడు చేసిన వెన్నుపోటు వంటి ప్రధాన అంశాలను బేస్ చేసుకొని వర్మ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి అడ్డుకోవాలని అనేక ప్రయత్నాలు మొదలుపెట్టారు. కోర్టుల వరకు వెళ్లడం, రిలీజ్ డేట్పై ప్రజల్లో కంగారు పెట్టించడం, ఎన్నో అడ్డంకులు తెచ్చినప్పటికీ వర్మ మాత్రం ఆశలు తగ్గలేదు. అనుకున్నట్లే సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. మరి ట్రైలర్లో చూపించినట్లుగా సినిమా ఉందా? చంద్రబాబు వెన్నుపోటును ఎలా చూపించాడు? వర్మ ఈ సినిమాతో మళ్ళీ ట్రాక్లోకి వచ్చినట్లేనా? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. ఈ సినిమా కథలోకి వెళ్తే, సినిమా ప్రచారంలో చెప్పినట్లే ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశం నుంచి సినిమా కథను మొదలుపెట్టాడు వర్మ. ఎన్టీఆర్ అధికారం కోల్పోయి ఒంటరిగా ఉన్న సమయంలో ఆయన జీవిత చరిత్ర రాసేందుకు లక్ష్మి వస్తుంది. ఆమె గురించి తెలుసుకున్న ఎన్టీఆర్ తన జీవిత చరిత్ర రాసేందుకు లక్ష్మికి అనుమతి ఇస్తాడు. అలా ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించిన లక్ష్మీ పార్వతి అతి తక్కువ సమయంలోనే ఎన్టీఆర్కు బాగా దగ్గరవుతుంది. ఇది చూసిన ఎన్టీఆర్ అల్లుడు బాబు లక్ష్మీ పార్వతిపై దుష్ప్రచారం చేయడం, కుటుంబ సభ్యులకు ఆమెకు గొడవలు పెట్టడం చేస్తుంటారు. లక్ష్మీ పార్వతి ఎవరు? ఆమెకు మన కుటుంబానికి సంబంధం ఏంటి? ఆమె ఇక్కడ అవసరమా అంటూ కుటుంబ సభ్యులను తన మాటలతో రెచ్చగొడతాడు. దాంతో ఎన్టీఆర్పై కుటుంబ సభ్యుల ఒత్తిడి పెరుగుతుంది. లక్ష్మి పట్ల పూర్తి నమ్మకం ఉన్న ఎన్టీఆర్ మేజర్ చంద్రకాంత్ సినిమా ఫంక్షన్లో లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటిస్తాడు. ఈ ప్రకటనతో అంతా షాక్ అవుతారు. తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకుంటుంటే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, బాబు మాత్రం ఎన్టీఆర్పై కోపం పెంచుకుంటారు. ఎలాగైనా లక్ష్మిని ఎన్టీఆర్ నుంచి దూరం చేయాలని ఒక పత్రికా అధిపతితో కలిసి లక్ష్మీ పార్వతి మీద చెడు ప్రచారం మొదలు పెడతాడు. అయినా కానీ ప్రజలు నమ్మలేదు. ఎన్టీఆర్ లక్ష్మిలకు నీరాజనాలు పలికారు. లక్ష్మితో కలిసి ప్రచారం చేసిన ఎన్టీఆర్ భారీ మెజార్టీ సాధించి తిరిగి అధికారం చేపడతాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? ఎన్టీఆర్పై వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పులు ఎందుకు వేయాల్సి వచ్చింది? ఎన్టీఆర్ను బాబు ఎలా మోసం చేశాడు? బాబు కుటుంబ సభ్యులను ఎలా రెచ్చగొట్టాడు? బాబు ఎన్టీఆర్ను ఎలా వెన్నుపోటుపరిచాడు? బాబు సీఎం ఎలా అయ్యాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు తెరపై చూడాల్సిందే. ఈ సినిమా ప్లస్ పాయింట్స్: డైరెక్షన్, ఎమోషనల్ సన్నివేశాలు, నటీనటుల నటన, కథ, కథనం, క్లైమాక్స్. ఇక కాస్త స్లో నెరేషన్ మైనస్ పాయింట్గా చెప్పొచ్చు. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్, నటనలో టాలెంట్ ఉండాలే కానీ వారు అగ్రనటిలా లేదా బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందా, ఇవన్నీ అనవసరం అని వర్మ తన సినిమాతో నిరూపించాడు. సినిమాలో కీలక పాత్రలకు అంతా కొత్త వారినే తీసుకొని పెద్ద సాహసమే చేసి సక్సెస్ అయ్యాడు. ఎన్టీఆర్ పాత్రలో నటించిన విజయ్ కుమార్కు ఇది మొదటి సినిమా అయినప్పటికీ ఏమాత్రం బెరుకు లేకుండా సీనియర్ నటుడికి ధీటుగా నటించాడు. ఎన్టీఆర్ హావభావాలను, డైలాగ్ డెలివరీని చాలా బాగా తెర మీద చూపించాడు. వర్మ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు. నిజంగా తెరపై ఎన్టీఆర్ను చూస్తున్నట్లే అనిపిస్తుంది తప్ప ఇతడు ఒక రంగస్థల నటుడు కదా అని ఏమాత్రం అనిపించదు. లక్ష్మీ పార్వతి పాత్రలో నటించిన యజ్ఞశెట్టి తన పాత్రకు ప్రాణం పోసింది. టైటిల్ రోల్ పోషించిన ఈమె తన నటన, హావభావాలతో తన టాలెంట్ ఏంటో నిరూపించుకుంది. అమాయకత్వం, నిష్కల్మషమైన ప్రేమ, బాధ, వేదన, అవమాన భారం ఇలా ఒకటనే కాదు అన్ని భావాలను తెర మీద చూపించి శబాష్ అనిపించుకుంది. చంద్రబాబు పాత్రలో నటించిన శ్రీతేజ్ నిజంగా తెరపై చంద్రబాబు చేస్తున్నట్లే అనిపిస్తుంది తప్ప ఎక్కడా కూడా శ్రీతేజ్ అనిపించదు. అంతలా తన నటనతో అదరగొట్టాడు. బాబులాగే చూపులు, మాటలు అంతా బాబులాగే అనిపిస్తుంది. రామసుబ్బారెడ్డి పాత్రలో అనింగి రాజశేఖర్ ఆకట్టుకున్నాడు. కుటుంబ సభ్యులుగా నటించిన వారంతా కొత్తవారే అయినప్పటికీ ఎక్కడా కూడా కొత్త అనేది లేకుండా నటించి తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే, ఈ చిత్రానికి సంగీతం అందించిన కళ్యాణ్ మాలిక్ పూర్తి న్యాయం చేశాడు. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సినిమా స్థాయి పెంచాడు. ఎన్టీఆర్ లక్ష్మిల మధ్య వచ్చే సన్నివేశాలకు, ఎన్నికల ప్రచారంలో బ్యాక్గ్రౌండ్ సాంగ్స్లోనైనా ఇలా ప్రతి ఫ్రేమ్లో తన మార్క్ మ్యూజిక్ చూపించి సక్సెస్ అయ్యాడు. ఇక రమ్మి సినిమా ఫోటోగ్రఫీ సైతం ఆకట్టుకుంది. ప్రతి ఫ్రేమ్ను ఎంతో అందంగా చూపించారు. ఎడిటింగ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్లో కాస్త స్లో అయినట్లు అనిపిస్తుంది. ఇక నిర్మాణ విలువల విషయానికి వస్తే తక్కువ బడ్జెట్లో సినిమాను పూర్తి చేసి సక్సెస్ అయ్యారు. భారీ కాస్టింగ్ను, క్రూ పెట్టుకోకుండా అంతా కొత్త వారిని పెట్టుకొని వారి టాలెంట్ను బయటకు తీశారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ సినిమాను విజయవంతంగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి సక్సెస్ అయ్యారు. ఇక డైరెక్షన్ వర్మ, అగస్య మంజు విషయానికి వస్తే ఎలాంటి కథను ఎంచుకోవడమే పెద్ద సాహసం. అలాంటి సాహసాన్ని ఎన్ని అడ్డంకులు వచ్చినా తట్టుకొని సినిమా తీయడం నిజంగా గ్రేట్.
తెలుగోడి సత్తా నిరూపించి తెరపై మహానాయకుడు అనిపించి ఎన్టీఆర్ చివరి రోజుల్లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను సక్సెస్ఫుల్గా తెరకెక్కించారు. ఎన్టీఆర్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగానే సినిమా తెరకెక్కించారు తప్ప లేనివి జరగనివి ఏమీ చూపించలేదు. ఎన్టీఆర్ లక్ష్మీల మధ్య సన్నివేశాలను వర్మ తెరకెక్కించిన విధానం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఎన్టీఆర్కు చంద్రబాబు చేసిన మోసాన్ని ప్రతి ఫ్రేమ్లో చూపించారు. ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి మధ్య జరిగిన ఓల్డేజ్ లవ్ స్టోరీని నేటి తరానికి నచ్చేలా అద్భుతంగా తెరకెక్కించి సక్సెస్ అయ్యారు. ఫస్ట్ హాఫ్ అంతా ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి మధ్య వచ్చిన సన్నివేశాలతో నడిపించారు. ఆ తర్వాత కీలకమైన సెకండ్ హాఫ్లో అసలు కథ మొదలవుతుంది. వెన్నుపోటు ఎపిసోడ్ కాస్త ఆసక్తికరంగా సాగినా క్లైమాక్స్ మాత్రం ఎన్టీఆర్కు అన్యాయం జరిగిందని సెంటిమెంట్తో తెరకెక్కించారు. చివర్లో ఎన్టీఆర్ నిజమైన అంత్యక్రియల విజువల్స్ వేసి మరింత సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేశాడు వర్మ. ఓవరాల్గా ఎన్టీఆర్ చివరి రోజుల్లో జరిగిన సంఘటనలే చూపించారు. ఇక ఈ సినిమాతో వర్మ తనలోని అసలైన టాలెంట్ను బయటకు తీశాడు. వర్మ అభిమానులకే కాదు ఎన్టీఆర్ అభిమానులకు సైతం ఈ సినిమా బాగా నచ్చుతుంది.